వెల్కమ్ టు మెగా 9. బీజేపీ బలపరిచిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్, ఎమ్మెల్సీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓటమిని అంగీకరించారని అన్నారు. రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే సీఎం 317 జీవోను సవరిస్తున్నానని చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలకు రావాల్సిన రియంబర్స్మెంట్ ఫీజు ఇంతవరకు రాలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే దమ్ము బీజేపీకే ఉందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదే తరహాలో వ్యవహరిస్తుందన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురుతుందని అన్నారు. కరీంనగర్ పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీకి మొత్తం మూడు ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో ప్రాపంచిక జ్ఞానాన్ని అలవర్చుకున్న మేధావులకి, మా టీచర్లకు వినమ్రంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముఖం చెల్లక, ఓట్లు అడగలేక వాళ్ళు పోటీ చేస్తలేరు. కాంగ్రెస్ పార్టీ కూడా టీచర్ ఎమ్మెల్సీలకు డైరెక్ట్గా అభ్యర్థులు పెట్టే దమ్ము లేదు. కేవలం పట్టభద్రులు మాత్రమే నిలబెట్టి నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తూ ఒకటే ఒక మాట, ఈ ఎమ్మెల్సీ గెలిచినా ఓడినా నా ప్రభుత్వానికి వచ్చేటువంటి డోకా ఏమి లేదని చెప్పడం అంటేనే, రేవంత్ రెడ్డి నిన్న ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని చెప్పి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా, టీచర్ల సమస్య వచ్చినా, ఉద్యోగుల సమస్య వచ్చినా, పట్టభద్రుల సమస్యలు వచ్చినా, నిరుద్యోగ సమస్య వచ్చినా, సమస్యల మీద కొట్లాడగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి మీరు మాకు ఆశీర్వదించి గెలిపించమని చెప్పి కోరుతా ఉన్నా. 317 జీవో మీద కావచ్చు, మాట ఇచ్చినటువంటి హెల్త్ కార్డు, ఉద్యోగులకు ఇచ్చే హెల్త్ కార్డు విషయంలో కావచ్చు, ఇవాళ కేజీబీవీ స్కూళ్ళల్లో పనిచేసేటువంటి టీచర్ల, నాన్ టీచింగ్ స్టాఫ్ సమస్యలు కావచ్చు, మోడల్ స్కూళ్ళల్లో పనిచేసే వాళ్ళ సమస్యలు కావచ్చు, ఇవాళ పిఆర్సీలు కావచ్చు, డిఏలు కావచ్చు, చివరికి ఇవాళ వాళ్ళకు వచ్చేటువంటి సిపిఎస్ పెన్షన్ విధానం రద్దు కావచ్చు, ప్రైవేటు స్కూళ్ళల్లో, ప్రైవేటు కాలేజీలలో 4 ఏళ్లుగా ఫీ రియంబర్స్మెంట్ లేక, టీచర్లకు జీతాలు లేక, యజమాన్యాలను కూడా అప్పుల పాలై అప్పుల ఊబిలో కొరుకుపోయింది కావచ్చు. ఇవన్నిటి మీద రేపు కొట్లాడగలగాలంటే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీలుగా మీరు గెలిపించండి. ఇలా పార్టీగా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రేపటి కాలంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రజల చేత బొందబెట్టబడ్డది. కాంగ్రెస్ పార్టీ 9 నెలలకే ఇవాళ అసహించుకోబడుతున్న పార్టీ. కాబట్టి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే రాష్ట్రంలో అధికారం రాబోతుందని చెప్పి ప్రజలు భావిస్తున్న ఈ సందర్భంలో ఇలా టీచర్లకి, మేధావులకి విజ్ఞప్తి చేస్తున్నా. మీ సమస్యల పరిష్కారం రేపు భారతీయ జనతా పార్టీ తప్పకుండా చేస్తుంది. ఇచ్చిన మాట కట్టుబడే పార్టీ, అమలు చేసే పార్టీ, మాట తప్పని పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి మీరు ఆలోచన చేసి పట్టభద్రుల, అదేవిధంగా టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థులను గొప్ప మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలిపించి ఆశీర్వదించాలని చెప్పి మేము వేడుకుంటా ఉన్నాం.